ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 4వ తేదీ విద్యార్థి సంఘాలు దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్కు పిలుపునిస్తున్నాయి. దేశంలో జరిగినటువంటి నీట్ కావచ్చు, అలాగే నెట్ పరీక్షలకు సంబంధించి అనేక అవకతవకలు జరిగాయని కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంద్ ఏ విధంగా కొనసాగుతుంది అన్న అంశానికి సంబంధించి విద్యార్థి సంఘ నేత ఓబ్లేస్ మనతో ఉన్నారు. అసలు ఈ బంద్కు పిలుపునివ్వడానికి వెళ్ళినటువంటి ప్రధాన కారణం ఏంటి? దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలో ప్రశ్నపత్రాల లీకు తెలిసినప్పటికీ కూడా అధికార యంత్రాంగం, బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు, వారికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి వ్యక్తులు లక్షల రూపాయల క్వశ్చన్ పేపర్ని కొనుగోలు చేసుకొని తమ పిల్లలకు మాత్రమే ర్యాంకులు రావాలని చెప్పి ఒక్క హర్యానా రాష్ట్రంలోనే ఒకే సెంటర్లోనే దాదాపు 26 మంది విద్యార్థులకు ఫస్ట్ ర్యాంకులు వచ్చాయి. దాంతోపాటు ఇంకొక ప్రాంతంలో కూడా అట్లా వచ్చాయి. వాస్తవంగా నీట్ ఎవరైతే ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్లకు నష్టం కలిగించేట్టుగా ఇవాళ డబ్బులకు అమ్ముడుపోయేటువంటి పరిస్థితి ఇవాళ ఎన్టీఏ వాళ్ళు చేశారు. దీని కారణంగానే ఇవాళ దేశవ్యాప్తంగా ఎన్నడూ లేని విధంగా ఇవాళ రాష్ట్రం అంతా నీటు పరీక్షలో జరిగినటువంటి అవకతవకల మీద బీజేపీ ప్రభుత్వం స్పందించాలనేటువంటి ఏకైక నినాదంతో దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తా ఉన్నా. మొత్తం మీద అయితే కన్నా 4వ తేదీ జరిగేటటువంటి బంద్కు సంబంధించి ఏ విద్యార్థి సంఘాలన్నీ మీతో కలిసి రాబోతున్నాయి? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు ఎక్సెప్ట్ ఏబీవీపీ మినహా మిగిలినటువంటి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఇతర సంఘాలన్నీ కూడా దేశవ్యాప్తంగా ఇతర ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కూడా ఈ బంద్కు సంఘీభావంగా మద్దతుగా విద్యార్థుల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి ఈ బంద్కు సంఘీభావం తెలుపుతా ఉన్నారు. నీట్ పరీక్షల్లో పేపర్ లీకేజీ జరిగిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఏ విధంగా బయటకు వచ్చిందని చెప్పి పేపర్ బయటకు వచ్చిందని, లీక్ అయిందని ఏ విధంగా చెప్పగలుగుతారు? బీజేపీకి సంబంధించినటువంటి ఎవరైతే నీట్ ఎగ్జామ్ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ ఎంక్వైరీలో కూడా బయటపడింది. దాదాపుగా 30 లక్షల రూపాయలు ఈ క్వశ్చన్ పేపర్ కు లీకేజ్ కు డబ్బులు చెల్లించారని చెప్పి ఆధారాలతో సహా వచ్చాయి. అయితే పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో, వేరే ఇతర రాష్ట్రాలలో కూడా నీటి పరీక్షలతో సంబంధమే లేకోకుండా ఇవాళ ఎవరైతే అర్హులైనటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇవాళ ప్రమోషన్స్ చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మేము కూడా నీటిలో జరిగినటువంటి అవకతవకలు, రెండోది ప్రతిభలైనటువంటి విద్యార్థులకు అన్యాయం చేసినటువంటి వాళ్ళ మీద ఇవాళ క్రిమినల్ కేసులు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మీరు చేసినటువంటి ధర్నాలు కావచ్చు, మిగిలిన ఇతర ఉద్యమాలు, దేశవ్యాప్త బంద్ పూర్తిగా కూడా సక్సెస్ అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? నాకు తెలిసి స్వాతంత్ర పోరాటం తర్వాత దేశవ్యాప్తంగా ఏదైనా ఒక విషయం మీద పోరాటం చేస్తున్నట్టే అది నీటు మీద మాత్రమే జరుగుతూ ఉందనేది. ఈ నీటు మీద కనుక కేంద్ర ప్రభుత్వం తలొగ్గకపోతే విద్యార్థులని ఇది రాజకీయ అజెండాగా మారి పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో తీసుకోవడానికి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు కంకణం కట్టుకున్నాయి. ఖచ్చితంగా విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కొనసాగినటువంటి చరిత్ర లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఆలోచించాలి. నరేంద్ర మోడీ 10 సంవత్సరాల కాలంలో విద్యార్థుల పక్షాన ఏ రకంగా వ్యవహరించారో చూసాం. నూతన విద్యాకు చట్టాన్ని కూడా మనం పరిశీలన చేస్తా ఉన్నాం. ఈ అంశాల మీద ఇప్పటికైనా సరే నరేంద్ర మోడీ నోరు విప్పాలి. 4వ తేదీన బంద్ మాత్రం ఖచ్చితంగా బంద్ నిర్వహించడంతో పాటు దీనిపై పూర్తి స్థాయిలో ప్రభుత్వంపై యుద్ధమే చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుందని కూడా విద్యార్థి సంఘ నేతలు హెచ్చరించడం జరుగుతుంది.